చెప్పరా నాన్న మీకు నా ఫ్రెండ్ జానకి తెలుసుగా నాన్న? తెలుసు. ఏమైందా? మీకు చచ్చిపోయిందా? చచ్చా లేదు నాన్న. లేచిపోయిందా? దరిద్రం ఉంది. నువ్వేం బాగుపడు. అలాంటిదేం లేదు నాన్న. మరి ఏమైందో చెప్పరా. ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నావు నాన్న. కొంప తీసి పెళ్లి చేసుకున్నావా? అబ్బా చెప్పేది వినండి నాన్న. సరిగా ఇప్పుడు ఆ అమ్మాయి కడుపు నాన్న. కడుపా? కడుపు అంటే ఏంటి? నాకు కడుపు ఉంది కదా. వెళ్ళి పడుకోపో. యారా నీకు అసలు ఏమైనా బుద్ధుందా? అయినా నిన్ను కదా అనాల్సింది, మిమ్మల్ని. మిమ్మల్ని అండి. వయసు వచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని వాడు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని చెప్పాల్సింది పోయి ఎంతసేపు చదువు చదువు చదువుకోమని చెప్పడమే. ఏనాడైనా వాడిని పక్కన కూర్చోపెట్టుకుని బాబు నీ వయసు ఎదురా, ఈ వయసులో నువ్వు ఆడపిల్లలతో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఏనాడైనా చెప్పారా? జీవితంలో చదువు ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయని చెప్పాల్సింది. ఏంటే చెప్పేది? మగవాళ్ళం పొద్దున్న ఆఫీస్కి వెళ్తే రాత్రి వస్తాను. ఆడదాని నువ్వు పచ్చగా గాలి చేస్తున్నావా? పెద్ద చెప్పొచ్చారు. ఆడపిల్ల అయితే నేనే చెప్పేదాన్ని, అబ్బాయి కాబట్టి తండ్రి మీరే చెప్పాలి. చెప్తాను. ఉద్యోగం మానేసి వాడిని కూర్చోబెట్టుకుని నాయన నువ్వు చదవద్దు, పుస్తకాలు అవతల పారి, ఆడపిల్లలతో ఇలా ఉండాలి, ఇలా ఉండద్దు, ఇదిగో మీ నాన్నలాగా చక్కగా గుమాస్తాలా తయారవని చెప్తాను. ఏ గుమాస్తా అయితే మటుకు భార్యలకు చీరలు కొనిపెట్టట్లేదా? ఇదిగో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నువ్వు చీర ప్రస్తావన తెచ్చావంటే పీక్ కురేసి కొబ్బరి చెట్టుకు వేలాడదీస్తా. కొత్తగా వేసేది ఉంది, ఇదిగో ఆల్రెడీ వేసారుగా ఉంటారు. పవిత్రమైన మంగళసూత్రాన్ని పట్టుకుని ఉరితాడంటావా? ఏ పవిత్రమైన మొగుడిని శని అనలేదు. నన్ను శని? ఇరిగేషన్ పూర్ణచంద్రరావుని పట్టుకుని శని? నేను శని అంటావే? పుట్టింటి వాళ్ళని చూసుకుని నువ్వెన్నే అంటావు. ఒరే రమణ, మీ అమ్మమ్మ వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చాయి, మదర్ గడ్డు స్టార్ట్ ఇమీడియట్లీ అని. ఇవాళ నా చేతిలో చచ్చిపోయింది. మీరు ఎన్నైనా చెప్పండి, మా అమ్మాయి అమాయకురాలు. అయినా మీ కొడుకు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు చెప్తారంటే కాళ్ళు చేతులు వెరగొట్టి ఇంట్లో పడాక. మా అబ్బాయిని ఏం చేయాలో మాకు తెలుసు. ముందు మీ అమ్మాయికి ఏం చెప్పాలో అది ఆలోచించుకోండి. ఇందులో ఆలోచించుకునేదేమీ లేదు. పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు. ఎస్ఐ సుబ్బారావుకి. ఏమిటండి మీరు పోలీసులు కేసులు అంటారేమిటి? ఇందులో మా అబ్బాయి తప్పంతుందో మీ అమ్మాయి తప్పు అంతే ఉంది. ఇద్దరు కలిసే తప్పు చేశారు. దాన్ని ఎలా సరిదిద్దాలో ఆలోచించాలి కానీ ఊరికే ఆవేశపడితే ఉపయోగం ఉంది. అడగండి. నేను ఎలా అడుగుతాను? నువ్వు అడుగు. నా వల్ల కాదండి. మీరేం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. నేను ప్రెగ్నెంటే, అబార్షన్ చేయించుకోను అంతే. అంతే కాళ్ళు చేతులు కట్టేసి తీసేస్తాను. మాయా దగ్గరికి వస్తే బాగోదు. నేనేం పిరికిదాన్ని కాదు బెదిరిస్తే భయపడ్డానికి. నేను అమెరికన్ సిటిజన్ని. నా మీద చెయ్యేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీరండి. నువ్వు కూర్చోమ్మా. చూడమ్మా, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆకలేస్తే అన్నం తింటాం, నిద్రొస్తే నిద్రపోతాం. అతనితో ఎందుకు పడుకున్నావు? నీలో కోరిక కలిగింది కాబట్టే పడుకున్నావు. సరే, మరి ఇప్పుడు ఆ బిడ్డ నుంచుకోవడానికి కారణం ఏంటో చెప్పు. అమ్మ నాన్న పోయిన తర్వాత నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నాకు కంపెనీ కావాలి, అందుకే. కంపెనీ కోసమా? అర్థం లేకుండా మాట్లాడకు. కంపెనీ కోసం అయితే బయట ఫ్రెండ్స్ ఉంటారు, ఇంట్లో చుట్టాలు మేము ఉన్నాం. 17 ఏళ్ళకే పిల్లల్ని కంటావా? మెచ్యూరిటీ లేకుండా పిచ్చి పిచ్చిగా వాక్క. ఇందాక నుంచి వింటున్నాను. ఏంట్రా మీరు అసలు? దానికి వయసు తక్కువ ఏంటి? నాకు 12 ఏళ్ల పెళ్ళయింది, 14 ఏళ్ల కడుపుతో ఉన్నాను. మీ నాన్న పుట్టినప్పుడు నాకు 15 సంవత్సరాలు. ఆ లెక్క చూసినా ఇది ఇంకో 2 ఏళ్లు లేటు. అబ్బా అది కాదే, దానికి ఈ వయసులో పిల్ల ఏంటంట? అసలు ఏ వయసులో ఏం చేయాలో నిర్ణయించడానికి మీరెవర్రా? ఖద్దరు చొక్కాలు వేసుకుని పార్లమెంట్ లో కూర్చున్న వాళ్ళు కాదు నిర్ణయించేది. పైన దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎవరిని ఎప్పుడు ఏం చేయాలో వాడే నిర్ణయిస్తాడు. దేవుడు అంట దేవుడు. జరిగింది చూస్తే ఆ అమ్మాయి ఎవరి మాట వినలేదు. వింటే నీ మాటే వినాలి. వెళ్ళి చెప్పి చూడు.
మాట విని తీయించే జానకి. జానకి నేను చెప్పేది నన్ను కొడతా. I'm sorry. I'm sorry. I love you. I love you. నువ్వంటే నాకు ఇష్టం కదా. ప్లీజ్ ఏడవద్దే. నీకేది కావాలంటే వచ్చి నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. ఓకేనా? ఓకే ప్లీజ్. మా అమ్మ కదూ, తినమ్మా. నాకొద్దు. నా తల్లి కదూ, తినరా. నాకొద్దు. చచ్చి నీ కడుపును పుడతాను, తినమ్మా. ఆ పట్టు. నువ్వు కూడా ఆ పట్టమ్మా. తినమ్మా. నాకొద్దు. నా బంగారు తల్లి కదూ, చచ్చి నీ కడుపును పుడతాను, తినమ్మా. అందరితో నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను. కంపెనీ కావాలని పిచ్చి పిచ్చి కారణాలు చెప్తున్నావు. అసలు కారణం అది కాదని నాకు తెలుసు. నిజమేంటో నాకన్నా చెప్పు. దేవికి, నీకు గుర్తుందా, మన చిన్నప్పటి నుంచి అమ్మ చాలాసార్లు నాతో చచ్చి నీ కడుపును పుడతాను, చచ్చి నీ కడుపును పుడతాను అనేది. ఇప్పుడు నా కడుపులో ఉన్నది అమ్మే అయితే వద్దు. అమ్మని చంపడం నాకు ఇష్టం లేదు. చూడరా, నీ వయసు 17 ఏళ్ళు. ప్రతి కొడుక్కి ఈ వయసులో తండ్రి అనేవాడు చాలా అవసరం. ఎందుకంటే మంచి చెప్పాలన్నా, చెడు చెప్పాలన్నా, ఓ దారిలో పెట్టాలన్నా అది తండ్రి వల్లే సాధ్యం. తండ్రి అవసరమైన ఈ వయసులో నువ్వే తండ్రివి కాబోతున్నావు. అదేమిటో నాకు అర్థం కావట్లేదు. నాకు వచ్చే జీతం 4200. ఈ సంపాదన నా భార్య పిల్లలకే సరిగ్గా సరిపోతుంది. రేపు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టావనుకో, ఆ అమ్మాయిని పోషించే స్తోమత నాకు లేదు. పైగా అమ్మాయి కడుపుతో ఉంది. రేపు బిడ్డ పుట్టాక పెంచే స్తోమత అంతకన్నా లేదు. అందుకని ఆ అమ్మాయితో నీ ఇంట్లో ఉండమని అనలేను, బయటికి వెళ్ళమని అనలేను. నీ తిండికి చదువుకి నేను పెట్టగలను, అది నా బాధ్యత కూడా. కానీ ఆ అమ్మాయిని పోషించే శక్తి నాకు లేదురా. నువ్వే ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రా. చూడమ్మా, మన ఇంట్లో నువ్వు కాకుండా ఇంకో ఆడపిల్ల ఉంది. దానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావు. అవతల అబ్బాయి వాళ్ళకి నువ్వు పెళ్లి కాకుండా తల్లివే అని తెలిసిందనుకో, మనది మంచి ఫ్యామిలీ కాదని పెళ్లి ఒప్పుకోరు. మనం ఎలాగైతే అవతల మంచి ఫ్యామిలీ అబ్బాయి కావాలని కోరుకుంటామో వాళ్ళు అలాగే అనుకుంటారుగా. అలాగని నేను నేను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పను, ఉండమని అన్ను. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల దేవకి మంచో చెడో జరగచ్చు. తర్వాత నీ ఇష్టం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా. నాన్న ఇత్తీరా. వస్తున్నా సార్. సరిగా పెట్టు. అవుట్ హౌస్ ఇంత పెద్దగా ఉందంటే ఇల్లు ఇంకెంత పెద్దగా ఉంటుందిరా. అసలు ఇంత పెద్ద అవుట్ హౌస్ ఎందుకు కట్టారా? వాచ్మెన్ ఉండడానికి. వాచ్మెన్ ఉండడానికి ఇంత పెద్ద అవుట్ హౌసా? ఏది వాచ్మెన్?
అబ్బా నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయిరా రేపు కుండ కొనుక్కో. ఓకేరా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. రైట్ రా. సాయంకాలం వస్తాం, చికెన్ వండి పెట్టండి, పార్టీ చేసుకుందాం. ఓకే ఓకే రా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. బాయ్ జానకి. బాయ్. బాయ్ Bye. రమణ. బాయ్ జానకి. Bye. బాయ్. బాయ్. అవసరం ఉంటే మా బాయ్. బాయ్ అడగరా. మొహమాట పడు. బాయ్. 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 సాయంత్రానికి వాళ్ళకి పార్టీ అంటున్నారు. నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇప్పుడు ఎలా? సాయంత్రం కాదు, ముందు ఇప్పటి సంగతి ఆలోచించు. వండడానికి బియ్యం కూడా లేవు. మరి ఎలా? నాకేం తెలుసు? ఇన్నాళ్ళు ఇంట్లో తిని కాలేజ్కి వెళ్తుంటే ఏ ప్రాబ్లమూ తెలిసేది కాదు. ప్రతిదానికి డబ్బులు కావాలి. డబ్బులు మన దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? డబ్బులు 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 డబ్బులు